4 o'clock ఫ్లవర్స్. వీటిని మిరాబిలీస్ జలపా అని అంటూ ఉంటారు. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చూపించేది రెడ్ కలర్. రెడ్ రేర్ వెరైటీ అండి. యూజువల్గా తెలుగులో చంద్రకాంత అంటాం కదా. సో చంద్రకాంత కలర్, ఇప్పుడు ఏదైనా కలర్ చెప్పాలనుకోండి, ఇది చంద్రకాంత రంగు అంటాం. సో అలా ఫేమస్. ఆ చంద్రకాంత రంగు మీకు తెలుసు కదా. వీటిని కామన్గా 4 o'clock ఫ్లవర్స్ అంటారు. ఎందుకో తెలుసా? ఈవినింగ్ 4 అయితే కానీ ఈ ఫ్లవర్స్ ఓపెన్ అవ్వవు. హమ్మింగ్ బర్డ్స్ని, బటర్ఫ్లైస్ని బాగా అట్రాక్ట్ చేసే ఫ్లవర్స్ ఇవి. మన గార్డెన్లో ఈ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, చాలా చాలా మంచి స్మెల్తో పాటు ప్లజెంట్గా కూడా ఉంటుంది. ఈవినింగ్స్ చాలా చాలా బాగుండే ఫ్లవర్స్ ఇవి. ఈ 4 o'clock ఫ్లవర్స్ ఎండని బాగా ఇష్టపడే మొక్క. పార్షియల్ షేడ్లో కూడా బాగానే వస్తాయండి. డ్రైనేజ్ బాగుందనుకోండి, పూలు బాగా వస్తాయి. అండ్ కింద దీనికి దుంప ఉంటుంది. ఆ దుంపతోనే ఇది చక్కగా జర్మినేట్ అవుతుంది. మొక్క చచ్చిపోయినా సరే దుంప ఉండటం వల్ల మళ్ళీ అది చక్కగా పెరిగి మొక్క అద్భుతంగా తయారవుతుంది. ఈ 4 o'clock మొక్క చూడడానికే కాదండి, ట్రెడిషనల్ మెడిసిన్గా కూడా ఇది యూజ్ చేస్తారు. వీటి రూట్స్, వీటి లీవ్స్, చాలామంది నేటివ్ అమెరికన్స్ ఉన్నారు కదా, వాళ్ళు డైజెస్టివ్ డిసార్డర్స్కి, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్కి వీటి రూట్స్, వీటి లీవ్స్ వాడతారంట. వీటికి వాటర్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. వీక్లీ వన్స్ ఇచ్చినా పర్వాలేదు, కానీ మీరు ఓవర్ వాటర్ ఇచ్చారనుకోండి రూట్ అంతా రాట్ అయిపోతుంది. ఫింగర్ టెస్ట్ చేయొచ్చు. ఒకసారి మీరు ఫింగర్ని సాయిల్లో పెట్టారనుకోండి, డ్రైగా ఉంటే వాటర్ వేయండి. అదే వెట్గా ఉంటే మాత్రం వాటర్ అస్సలు వేయకండి. ఎక్కువ ఫ్లవర్స్ ఇచ్చేది ఎప్పుడో తెలుసా అండి? సమ్మర్లో. మిడ్ సమ్మర్ నుంచి మనకి వర్షాకాలం పడే ముందు వరకు విపరీతంగా పూలు వస్తాయి. మా చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఊర్ల నిండా ఇవే పూలండి, చంద్రకాంత ఫ్లవర్స్. బా ఎంత వాసన వచ్చాయంటే స్వీట్ మెమొరీస్ గుర్తొస్తున్నాయి నాకు. వీటి సువాసనని ఎంజాయ్ చేయాలంటే చక్కగా మన కిటికీ పక్కనో, మన ఇంటి ముందు పెరట్లోనో పెట్టుకున్నాం అనుకోండి, మంచి వాసన వస్తూ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ని కేక్స్లో ఫుడ్ కలర్గా కూడా యూజ్ చేస్తారంట. ముఖ్యంగా ఈ రెడ్ కలర్ని ఏమంటారో తెలుసా? డీప్ కోరల్ రెడ్ విత్ మెజెంటా స్టార్ అంటారంట. మనకి కనపడుతుంది రెడ్ కలరే, కానీ మధ్యలో ఆ మెజెంటా రంగు రావడం వల్ల ఇది రెడ్డా లేదా కొంచెం పర్పుల్ షేడా అనేది నాకు కూడా కన్ఫ్యూజన్ ఉందండి. కానీ రియల్గా చూస్తే ఇది ఎగ్జాక్ట్లీ రెడ్ కలర్. రియల్గా చెప్పాలంటే నైట్లోనే రెడ్ కలర్ చాలా బ్రైట్గా, చాలా అందంగా ఉంది.